అనేక దినాల నుండి ఈ విధంగా ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ దేవుని సేవకుల ద్వారా అనేకమైన విషయాలు ఉంటూ మన ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకోవడానికి దేవుని దినాలు ఇచ్చినందుకు దేవునికి కీర్తిస్తూ ఉంటారు. హల్లెలూయా. మనం చేసే ప్రార్థనలు, సమాధానాలు, జవాబులు ఆలస్యం అవ్వచ్చునో కానీ దేవుడు ఇప్పుడు అన్యాయస్తుడైతే కాదు. స్తోత్రములు. ప్రార్థనలకు కొన్ని ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా దేవుడు ప్రార్థనకు జవాబిచ్చేది. బైబిల్లో ప్రసంగం కాదు, దానియేలు అనే ఒక భక్తుడు ఉన్నాడు, బహుప్రియుడు. బబులోను దేశంలో ఆయన ఒక ప్రధానులలో 3వ వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు చాలా ఘనపరిచాడు దానియేలు. ఆయన ఇర్మియా గ్రంథం చదువుతున్నప్పుడు దేవుని యొక్క వాగ్దానము ప్రవక్త ద్వారా రాయబడడం చూశాడు. 70 వారములలో మరలా నా ప్రజలను నేను విడిపిస్తానన్న వాక్యం చదివి గొనపట్టె కట్టుకొని బూడిద రాసుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభువా, నీ ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా మరి లేఖనంలో రాశావు, నీ ప్రజలను 70వ వారము మరలా బానిసత్వం నుండి విడిపిస్తానన్నావు కదా, అది ఎప్పుడు జరుగును, ఎలా జరుగును, అది నాకు బయలుపరచు అని దానియేలు దేవుని సన్నిధిలో కూర్చొని అడగడం ప్రారంభించాడు. అక్కడ కూడా దానియేలు ఒక మాట అంటాడు, నీ పేరు పెట్టబడిన పట్టణము, నీ పేరు పెట్టబడిన ప్రజలను దర్శించు అంటాడు. నీ పేరు పెట్టబడిన పట్టణమును, నీ పేరు పెట్టబడిన ప్రజలను దర్శించు. మా ప్రార్థనలను ఆలస్యం చేయకు. దానియేలు దగ్గర 21 రోజుల నుండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తున్న కొంత ఆలస్యం అయిపోతుంది. కానీ దానియేలు అంటాడు, మా ప్రార్థనలను ఆలస్యం చేయకుండా మాకు జవాబు అంటాడు. మన ప్రార్థనలు ఆలస్యం అవ్వచ్చేమో కానీ జవాబు ఖచ్చితంగా వస్తాయి. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. మన దేవుడు అన్యాయస్తుడైతే ఎంతమంది నమ్ముతారు మన దేవుడు అన్యాయస్తుడు కాడని? దేవుని మందిరంలో ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చిన గాక. ఆమేన్. హల్లెలూయా. మీరు అడుగునది ఏదో నమ్మి ప్రార్థన చేస్తే అది మీకు అనుగ్రహం. మనం అడుగునది ఏదో నమ్మి ప్రార్థన చేస్తే అది మనకి అనుగ్రహం. అందుకే దేవుడు అన్యాయస్తుడు కాదు. మనం ప్రతి ప్రార్థనకు ఆలస్యం అవ్వచ్చేమో కానీ జవాబు ఒక రోజు మనం చూస్తాం. ఆ విశ్వాసం ఉంచండి. రెండు ఎక్కువ సమయం చెప్పను, కొద్ది నిమిషాలు దేవుని మాటలు చెప్పి ముగిస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు పరిచర్య చేస్తున్న దినాలలో అనగా యోహాను చెరపట్టబడ్డాడన్న సంగతి తెలిసి యేసయ్య పరిచర్య చేయడం ప్రారంభించాడు. నప్తాలి, జబులూను, ఇంకా గలిలయ, చీకటి కలిగిన ప్రతి ప్రాంతములలోనికి వెళుతూ పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని సువార్త ప్రకటిస్తూ అనేకులకు దేవుని యొక్క మార్గమును బోధిస్తూ ఉన్నాడు. గొప్ప గొప్ప కార్యాలు కూడా వారి మధ్య జరిగిస్తున్నాడు. ఇలా జరిగిస్తున్న సమయంలో బహుజన సమూహములు ఆయన వద్దకు వచ్చారు. ఆ జనసమూహములను చూసిన యేసయ్య ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఆ కొండ మీద కూర్చొని వారితో ఇలా మాట్లాడసాగను అని మనం చదివాం. 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆయన జనసమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు లాయన యుద్ధకు వచ్చి శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి
అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. కొండ మీద కూర్చొని తన ఎద్దకు వచ్చిన శిష్యులతోనూ అందరితో ఇలా నోరు తెరిచి మాట్లాడసాగాడు. సాగి వారికి ఒక మాట చెప్తున్నాడు. ఏమని మాట చెప్తున్నాడంటే, ఒక ధన్యకరమైన వచనాలు చెప్తూ ఉన్నాడు. భూలోకంలో ఎవరు ధన్యులు అన్న ఒక ధన్యకరమైన విషయాలు వారి మధ్య వివరిస్తున్నట్టు మనం చూస్తున్నాం. శ్రద్ధగా వినండి. దీనిని కొద్దిగా వివరించడానికి ముందు ఇంకొక వచనాన్ని కూడా మీకు చెప్పాలని ఆశపడుతున్నాం. పాత నిబంధనల గ్రంథంలో దేవుడు సీనాయి కొండ మీదకి దిగి వచ్చాడు. ఆ సీనాయి కొండ మీదకి దిగి వచ్చినప్పుడు ఆ కొండ మీదకి ఒక్కడే ఎక్కిరమ్మన్నాడు. ఆయనే మోషే. కానీ ప్రజలను కానీ పశువులను కానీ జంతువులు కానీ ఎవరైనా సరే ఆ కొండ మీద కానీ ముట్టితే చచ్చిపోతారు అని చెప్పాడు. అందుకే జనులు ఆ కొండను సమీపించడానికి కానీ కొండను ముట్టడానికి కానీ భయపడ్డారు. ఆ కొండ మీద దేవుడు కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు వారికి. వారిని దిద్దాడు. మీరు ఇలా చేస్తే ఇలా అవుతారు, ఇలా చేస్తే ఇలా అవుతారు, ఇలా నడిస్తే ఇలా అవుతారని వారికి అక్కడ హెచ్చరికలు ఇచ్చాడు. అక్కడ దేవుడు తన ప్రజలను అనగా ఐగుప్తు దేశం నుండి విడుదల పొందుకుని కానాను దేశానికి బయలుదేరి మార్గ మధ్యలో అనేకమైన బలహీనతలతో, అనేకమైన అవిశ్వాసముతో, అపనమ్మకాలతో ఉన్న ప్రజల మధ్య కోపముతో దేవుడు మాట్లాడాడు. కానీ ఇక్కడ కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన యేసయ్య ఈ కొండ మీదకి ఎక్కి ధన్యకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అక్కడ కొండను ముడితేనే చచ్చిపోతారన్నారు, ఇక్కడ తన పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? అన్ని మనకు తెలిసిన మాటలే, కానీ ఒక్క వచ్చినవి ఈ రోజు మనం ధ్యానిద్దాం. ఏంటి అని మనం చూస్తే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అంటున్నాడు. ఇక్కడ ఎవరు ధన్యులట? దుఃఖపడేవారు ధన్యులు. ఎవరు ధన్యులు? దుఃఖపడేవారు ధన్యులు. జాగ్రత్తగా వినండి. నిజంగా దుఃఖపడే వారిని సమాజం ఒప్పుకుంటుందా? ఏ దుఃఖం అంటే అర్థం? ఏడవడం. దుఃఖం అంటే కదా. ఏడ్చే వారిని సమాజం ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుందా? ఏడ్చే వారిని సమాజం ఒప్పుకుంటుందా? సరే, ఏడ్చే భార్యని భర్త ఒప్పుకుంటాడా? ఏడ్చే భర్తని భార్య ఒప్పుకుంటుందా? ఏడ్చే పిల్లలు తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? ఏడ్చే తల్లిదండ్రులు పిల్లలు ఒప్పుకుంటారా? వాళ్ళు ఏడుస్తుంటే ఏమంటారు? ఎప్పుడు ఇంట్లో ఏడిపోయింటే మాకు దరిద్రం కాబట్టి అంటారు. మిమ్మల్ని ఎప్పుడు అన్నారా? దేనికి స్తోత్రం మీరే. హల్లెలూయా. శ్రద్ధగా వినండి. అంటే ఇక్కడ గమనించండి, దేవుడికి ఒక మాట అంటున్నాడు, దుఃఖపడు వారు ధన్యులు అన్నాడు కదా. అంటే ఇక్కడ ఏడ్చేవారు ధన్యులు అంట. ఎవరు ధన్యులు అంట? ఏడ్చేవారు ధన్యులు. మరి లోకం ఏమంటుంది? చూసి ఏడిస్తే దరిద్రులు. దేవుడేమో ధన్యులు అంటే, లోకమేమో దరిద్రులు అంటుంది. స్తోత్రం కలుగును గాక. ఏడిస్తే నువ్వు ధన్యుడు అంట. మరి లోకమేమో ఉంటుంది? ఏడిస్తే నువ్వు ఇంట్లో దరిద్రం వచ్చిందంట. దానికి స్తోత్రం కలుగును గాక. శ్రద్ధగా విందాం. హల్లెలూయా. ఇంకా దీన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు అంగీకరించింది, లోకం అంగీకరించదు. దాన్ని కంప్లీట్ చేయండి. లోకం అంగీకరించింది, దేవుడు అంగీకరించదు. ఎందుకని? దేవుడు చెప్పింది వేరుంటది, లోకం చెప్పింది వేరుంటది. దాన్ని ఎక్కడికి వెళ్ళద్దు. మీరు పెద్ద పెద్ద ఆలోచనలు వేసుకోవద్దు. మిమ్మల్ని ఏడిస్తే మీరు ధన్యులు అని దేవుడు అన్నాడు, మీరు ఏడిస్తే మీరు దరిద్రులు అని లోకం అంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఏడుద్దామా ఆపేద్దామా? ఏడుద్దామా ఆపేద్దామా? స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఇంకా జాగ్రత్త. ఆడవాళ్ళు ఏడిస్తే పెద్ద పట్టించుకోరు జనాలు. ఎవరు ఏడిస్తే? ఆడవాళ్ళు ఏడిస్తే పెద్ద పట్టించుకోరు. మగవాళ్ళు ఏడిస్తే మీరు అపార్థం చేసుకుంటే ఒక మాట చెప్తా, ఆడదాలా ఎందుకు ఏడుస్తున్నావు అంటారు. అంటే ఏడ్చేది ఎవరు? మగవాళ్ళే ఆడదా. మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? దుఃఖపడవారంటే మగోళ్ళారా మీరు దుఃఖపడితే మీరు ధన్యులు, ఆడపిల్లలారా మీరు దుఃఖపడితే మీరు ధన్యులు, తల్లులారా మీరు దుఃఖపడితే మీరు ధన్యులు అన్నాడా? దుఃఖపడి వారందరూ ధన్యులు అన్నాడా? అంటే అందరినీ కలిపాడా? ఒక్కరినే కలిపాడా? తేడా లేదా? మరి లోకానికి అయితే
తేడా ఉందా? ఏడిస్తే ఏమంటారు వాళ్ళు? మీరు అన్నాళ్ళు లేదు, తల్లిదండ్రులు చూడండి, పిల్లలు ఏడుస్తుంటే ఒక కర్ర పట్టుకొని ఏమంటారు? ఆడపిల్లలు ఎప్పుడు ఏడిపించలేదు కానీ మీకు తమ్ముడు ఉంటే మీరేమంటారు? ఇప్పుడు ఆడపిల్ల ఇంట్లో ఏడుతున్నాడమ్మా అంటారు. స్తోత్రం కలుగును గాక. అంటే ఏడుపు అనేది కుటుంబానికి ఎలాంటిదంట? ధన్యత. లోకంలో ఏడుపు అనేది కుటుంబానికి ఏంటి? ఆడపిల్ల ఇంట్లో ఎప్పుడు ఏడుతుంటే పురెక్కదు అంటారు. మరి తెలంగాణ భాష ఏంటో నాకు తెలియదు కానీ ఆడపిల్ల ఇంట్లో ఏడిస్తే ఏమెక్కదంట? పురెక్కదు. పురెక్కదంటే పైకి రాదట. ఆడపిల్ల ఇంట్లో ఏడిస్తే దరిద్రం. తల్లిగారు బాగా చెప్పారు, దానికి స్తోత్రం. ఆడపిల్ల ఏం చేద్దంట ఇంట్లో? ఇంకా అంటారు ఆడపిల్ల ఏడుపు మాకు తగిలిందంటారు చాలా మంది. ఏం తగిలిందంట? ఆడపిల్లలు ఏడుపు అంటే ఏడిస్తే తగిలింది అది. స్తోత్రం కలుగును గాక. ఒక చిన్న మాట చెప్తాను. రీసెంట్గా పేర్లైతే చెప్పరు కానీ రీసెంట్గా ఒక సహోదరికి ఒక సహోదరుడు ఉన్నాడు. పెళ్లి సంబంధానికి వెళ్ళారు. ఆ అక్క గారికి తమ్ముడికి ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేయడం ఇష్టం లేదు. అందరికి ఇష్టపడ్డారు. అక్క ఏడ్చేసి మొత్తానికి ఏమైందో తెలియదు. 4 రోజుల తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయింది. అది అమ్మ నాన్న వాళ్ళ అన్నయ్య పట్టుకొని అంటారు, నీ ఏడుపే తగిలింది. నీ ఏడుపే తగిలింది అంటే అర్థం ఏంటి? ఏడిస్తే ఏమొచ్చిందంట? కీడు వచ్చిందంట. కానీ బైబిల్ అలా చెప్పటం లేదండి. దానికి స్తోత్రములు. ఏడిచిన వారు ధన్యులట. హల్లెలూయా. అయితే మీకు కొన్ని విషయాలు చెప్తా, కొద్దిగా వివరణిస్తా. దానికి స్తోత్రం. బైబిల్లో కొందరు ఏడిచిన వాళ్ళు ఉన్నారు, కొందరు ఏడవని వాళ్ళు ఉన్నారు. కొందరు ఏడిచిన వాళ్ళు ఉన్నారు, ఏడవని వాళ్ళు ఉన్నారు. సరే, దానికి వివరణానికి ముందుకు వెళ్ళే ముందు నేను మీకు ఇంకో మాట ప్రశ్న చేయాలనుకుంటున్నా. ఏడిచే వాళ్ళు ఎవరు? ఏడవని వాళ్ళు ఎవరు? ఎందుకు ఏడుస్తారు? ఎందుకు ఏడవరు? లోకంలో కష్టాలు ఉంటే ఏం చేస్తారు? ఏడుస్తారా లేదా? కొడితే ఏం చేస్తారు? చెప్పి మాట ఎనకపోతే ఏం చేస్తారు? చెప్పింది జరగకపోతే ఏం చేస్తారు? ఎవరైనా చెడ్డ మాటలు అంటే ఏమంటారు? ఏం చేస్తారు? ఇంట్లో పరిస్థితులు బాగోతే ఏం చేస్తారు? శరీరం ఆరోగ్యాలు బాగోతే ఏం చేస్తారు? ఉండడానికి ఇల్లు లేకపోతే ఏం చేస్తారు? మాట్లాడండి, పర్లేదు, కొద్దిమందినే కదా. తినడానికి తిండి లేకపోతే ఏం చేస్తారు? మరి బ్రతకడానికి జాబ్ లేకపోతే ఏం చేస్తారు? వయసు పెరిగిపోతే పెళ్ళి అవ్వకపోతే ఏం చేస్తారు? మాట్లాడండి, మీకు పోలేదా? స్తోత్రం. హల్లెలూయా. ఏడుస్తారు లేదా? ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు? ఏమి లేదని ఏడుస్తున్నారు? అన్నం లేదని, ఇల్లు లేదని, ఉద్యోగం లేదని, పెళ్లి లేదని, పిల్లలు లేరని, ఇంకా ఇంకా స్తోత్రములు, నా కొడుకు చూసుకోవటం లేదని, నా కోడలు చూసుకోవటం లేదని, ఇంకా నేను అనుకునేది జరగట్లేదని, ఇంకా హల్లెలూయా. దానికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఇది ఎట్లా ఏమంటే కరెక్టే ఉంటుందా? ఇది కరెక్టే అంటారు. ఏడుపు ఏడుపు దేవుడు వింటాడా? వింటా. మాస్టర్ గారు ఎన్నో తలుపు ఎత్తాడు గట్టిగా. అయినా వింటాడు ఏడుపు? ఏడుపు వింటాడు ఏంటా? మీరే సందిగ్ధంలో పడిపోయారు. ఇక అన్ని వింటాడా? స్తోత్రం. హల్లెలూయా. మరి ఇప్పుడు లోకంలో క్రైస్తవులే వీటి కోసం ఏడుస్తున్నారా? అందరూ ఏడుస్తున్నారా? దేవుడిని నమ్ముకున్న వీటి కోసం ఏడుస్తున్నారు, నమ్ముకోకపోయినా వీటి కోసం ఏడుస్తున్నారు. చర్చికి వెళ్ళే వాళ్ళు ఏడుస్తున్నారు, చర్చికి వెళ్ళని వాళ్ళు ఏడుస్తున్నారు, యేసుని అంగీకరించిన వాళ్ళు ఏడుస్తున్నారు, యేసుని అంగీకరించిన వాళ్ళు ఏడుస్తున్నారు, ప్రార్థన చేసే వాళ్ళు ఏడుస్తున్నారు, ప్రార్థన చేయని వాళ్ళు ఏడుస్తున్నారు. లోకంలో ఉన్న సమస్త మానవ జాతి వీటి కోసం ఏడుస్తున్నారా లేదా? ఏడుస్తున్నారా? హల్లెలూయా. కానీ మరి మనం దేనికోసం ఏడవాలి? స్తోత్రం కలుగును గాక. మనం దేనికోసం ఏడవాలి? దేవునికి స్తోత్రములు. జాగ్రత్తగా విందాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనిషి దేనికోసం ఏడవలసింది? దేనికోసం దేవుని పాదాలు పట్టుకుని పశ్చాత్తాపడాలి?
దేనికోసం దుఃఖపడాలి, దేనికోసం కన్నీరు కార్చాలి. దేనికి స్తోత్రములు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఇద్దరు భక్తులు ఉన్నారు. ఒక ఆయన పేరు ఆదాము, ఇంకొక ఆయన పేరు దావీదు. ఒక ఆయన పేరు ఆదాము, ఇంకొక ఆయన పేరు దావీదు. ఆదాము పెద్ద తప్పులేం చేయాల, ఆదాము పెద్ద పాపాలేం చేయాల, దొంగతనం చేయాల, వ్యభిచారం చేయాల, అబద్ధం ఆడాల, స్తోత్రములు అన్యాయంగా దోసుకోలేదు, స్తోత్రములు ఏమీ చేయాల. ఒకటే ఒక తప్పు చేశాడు, మాటల్లో. అంతే. ఏం చేశాడు? ఒకటే ఒక తప్పు చేశాడు. ఏంటా తప్పు? మాటల్లా. ఎవరి మాట? దేవుడి మాటల్లా. అదే తప్పు ఆదాము చేసింది. సరే దావీదు దగ్గరకు వద్దాం. దావీదు ఎన్ని తప్పు చేశాడు? చాలా చేశాడు. స్తోత్రములు ఒకదానికి వెళ్తాం. తెలుగు స్తోత్రములు. వసంతకాలంలో యుద్ధానికి వెళ్ళాలి. అసలు రాజు వసంతకాలంలో ఏ రాజ్యంలో కూర్చోకూడదు. సంవత్సరానికి ఒక్కసారైనా రాజ్యం గురించి ఆలోచించి మొత్తం దేశంలో తిరిగి వచ్చి మరి ఎక్కడెక్కడ సాతాను కోటలు కట్టుకున్నాడో, ఎక్కడెక్కడ బుర్జులు కట్టుకున్నాడో, ఎక్కడెక్కడ తన రాజ్యంలోనికి ప్రవేశించాలని చూస్తున్నాడో మొత్తాన్ని గ్రహించి రాజే ముందుగా వెళ్ళి వారితో యుద్ధం చేసి మరలా రాజ్యాన్ని కాపాడడం వసంతకాలంలో ప్రతి రాజు చేయాల్సిన పనిది. హల్లెలూయా. కానీ ఈ రాజు ఏం చేశాడు అంటే అందరినీ పంపించాడు. వసంతకాలంలో హాయిగా నిద్రపోతున్నాడు. మరి ఎందుకు వచ్చిందో తెలియదు ఆలోచన. స్తోత్రములు. సాయంకాలం సల్లపూట వచ్చేసింది. ఎంతసేపని పడుకుంటారు ఇంట్లో? పడుకుంటూ మంచం అయిపోవడం, నడుము నొప్పి రావడం. అంతే కదా, అంతే కదా. ఎప్పుడైనా వచ్చిందిట రోజు వస్తుందని అంటారు మీరు. దానికి స్తోత్రం. జాతీయండి. హల్లెలూయా. ఇక్కడ దావీదు ఏం చేయాలో అర్థం కాక సాయంకాలం సల్లపూట అటు ఇటు తిరుగుతున్నాడట. తిరుగుతుంటే చూడరాని దృశ్యం ఒకటి కనబడింది. చూడరాని దృశ్యం కనబడంగానే అది పాపం అవ్వలా, కానీ దాన్ని ఆశించాడు. ఆశించి దాన్ని కోరుకున్నాడు. కోరుకున్న తర్వాత దానిని పొందుకోవడానికి కుయుక్తితో పనిచేశాడు. ఇక్కడ ఒకటి చూశాడు, 2 పొందుకోవాలని ఆశ వచ్చింది, 3 హత్య చేశాడు, 4 తన సొంతం చేసుకున్నాడు. స్తోత్రం. ఇప్పుడు దావీదు చేసిన పాపాలు ఎక్కువ, ఆదాము చేసిన పాపాలు ఎక్కువ? దావీదు చేసిన ఎక్కువ, ఆదాము చేసిన ఎక్కువ? ఆదాము ఎన్ని చేశాడు? 1. దావీదు ఎన్ని చేశాడు? సరే, ఇప్పుడు నేను అడుగుతాను, అసలు ఆదాము క్షమించబడాలా, దావీదు క్షమించబడాలా? ఒక పాపం ఎక్కువ, 4 పాపాలు ఎక్కువ? ఆదాము క్షమించబడాలా, దావీదు క్షమించబడాలా? దావీదు లాంటి తప్పులేమో ఆదాము చేశాడా? మీరు అర్థం కావట్లేదు నా భాష. మీరు మాట్లాడితేనే ముందుకు సాగుతుంది. దావీదు లాంటి తప్పులేమో ఆదాము చేశాడా? చేయలేదు కదా. దావీదు లాంటి చూపు ఏమైనా ఆదాము చూశాడా? దావీదు లాంటి ఆలోచన ఏమైనా ఆదాము చేశాడా? దావీదు లాంటి పాపం ఏమైనా ఆదాము చేశాడా? చేయలేదు కదా. మరి ఇప్పుడు దేవుడు ఎవరిని క్షమించాలి? ఆదామునా, దావీదునా? మరి దావీదు ఎందుకు క్షమించాడు దేవుడు? ఆదాముని ఎందుకు క్షమించాలా? నిజంగా వాస్తవానికి ఎవరు క్షమించబడ్డారట బైబిల్లో? దావీదు. మరి ఆదాముకి ఏమైంది? 1 తప్పు చేసిన వాళ్ళకి క్షమించాలా, 4 తప్పు చేసిన వాళ్ళకి క్షమించాలా? స్తోత్రం. ఒక వచనం చదువుదాం. యోబు గ్రంథం 33వ అధ్యాయం. 31వ అధ్యాయం 33వ వచనం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారములకు జడిసి మౌనంగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమున నున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతును. చాలు. ఇక్కడ గమనించండి, ఆదామును గురించి భక్తుడు మాట్లాడుతూ అంటాడు. ఏమంటాడంటే ఆదాము చేసింది చిన్న తప్పే, ఆదాము మాట్లాడలేదు అంతే. ఆదాము చిన్న తప్పే చేయాడు, పెద్ద తప్పులేం చేయాల. కానీ ఆదాము ఏం చేశాడు అంటే స్తోత్రములు మరి రొమ్ములో పాపాన్ని దాచిపెట్టుకున్నాడంట, దాన్ని ఒప్పుకోలేదట. స్తోత్రం.
ఆదాము తప్పు చేశాడు, పండు తిన్నాడు, దేవుడు వచ్చాడు, తిన్నగా వచ్చాడు, ఆదామా అని పిలిచాడు. పిలిచినప్పుడు డైరెక్ట్ వచ్చి నిలబడాలి కదా. నిలబడకుండా ఎక్కడికి వెళ్ళాడు? చెట్టు సాటుకు పోయాడు. ఎక్కడ పోయాడు? చెట్టు సాటుకు పోయాడు. అక్కడ ఎందుకున్నావయ్యా అంటే, స్తోత్రములు, నీకు దివంగురుడిగా ఎవరు చెప్పారయ్యా అంటే ఏం చెప్పాలి? అయ్యా నీ మాట అవధి చూపించానయ్యా, నన్ను క్షమించయ్యా, ఆ పండు తిన్నానయ్యా, ఏడిస్తే అప్పుడే చాలి చూపించేవాడు దేవుడు. కానీ ఏమంటున్నాడైనా, నేను చేయలా, నేను అసలు ఈ పండు తినడానికి కూడా లేదు, అసలు నేను దాని వైపు కూడా చూడలా. మరి ఎవరు చేశారు? నా ఎముకను ఇరిచి మాంసంను పూడ్చి నేను నిద్రపోతున్నప్పుడు కళ్ళు తెరవకముందు ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెట్టావు కదా ఇక్కడ. స్తోత్రం. నేను కళ్ళు తెరవగానే చక్కగా కనబడిందామా, ఆమెను చూడగల నా నోరు తెరవబడింది. నా ఎముకలో ఎముక, గుర్తు చేయండి, నా మాంసంలో మాంసము, నా శరీరంలో నువ్వు తీయబడ్డావు కాబట్టి నువ్వు నారి అనబడ్డావు. గముక నేను చూడగల నా నోరు తెరవబడి ఆమెకి నారి అని పేరు పెట్టా. ఏమి తీసుకొని ఏం చేసిందో తెలుసా? పండు భలే ఉంటా తిను అని ఇచ్చింది. నేనైతే చెట్టు దగ్గర పోలేదు, నేనైతే చెట్టును చూడరా, చెట్టును ముట్టరా, చెట్టు దగ్గరికి పోలా. మరి పండు ఎవరు తెచ్చారు? ఏమి తెచ్చింది? సరే, మరి నువ్వెందుకు తెచ్చావమ్మా? నాకేం తెలుసయ్యా, నేను ఏదో అటు పోతుంటే మా ఆయన అటు పోయాడు, నేను ఒంటరిగా ఉన్నాను. ఒంటరిగా ఉన్నప్పుడు ఒక సర్పం వచ్చింది. ఆ సర్పం చెట్టు ఎక్కిందని నాకేం తెలుసు? ఎక్కింది మాట్లాడడం ప్రారంభించింది. ఎలా మాట్లాడుతుంది? బాగున్నావా అని పలకరించింది. ఎవరైనా బాగున్నావు అంటే బాగున్నావా అంటాం, బాగా ఉన్నావా? స్తోత్రం. దేవుడు ఏమని చెప్పాడా అంది. నిజమే చెప్పాను. ఏం చెప్పావు? పొట్టి తింటే చచ్చిపోతామని చెప్పాను. మరి ఇప్పుడు ఆయన ఏం చెప్పాలి? నిజమా? అయితే తినకండే చెప్పాలి. కానీ ఏం చెప్పాడు? దేవుడు అబద్ధం చెప్పాడని చెప్పాడు. ఇంకా ఇది మనకి ఎందుకు సింపుల్ మాట. దేవుడు అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పాడు. నిజమా? నువ్వు అబద్ధికుడు, నా దేవుడు సత్యవంతుడు అనాలా లేదా? ఏమంట మరి? నిజమా? కళ్ళు తెరవబడి అప్పుడు అమ్మగారికి. హల్లెలూయా. సత్యగా వినండి, దానికి స్తోత్రములు. ఎమ్మన్నే దురాశలు పుట్టించింది, ఎమ్మన్నే పండు మీద కళ్ళు వెళ్ళేలా చూపించింది. అది ఆహారానికి మంచిది, వివేకమునిచ్చేది, తెలివినిచ్చేది, రమ్యమైనదని చూపించింది. తీసుకొని తినేలా ప్రేరేపించింది. తిన్నది భర్త కూడా ఇచ్చింది. ఏమంటుంది? నేను కాదయ్యా, నన్ను మోసగించిందంటుంది. అక్కడ దేవుడు ముగ్గురిని సేవించాడు. హల్లెలూయా. నిజంగా ఆదామే ఒప్పుకునేంత బాధ ఉండేది కాదు, ఆ సంఘాన్ని ఒప్పుకునేంత బాధ ఉండేది కాదు, ఆ శాపం మనుషుల మీదకి వచ్చి ఉండేదే కాదు. కానీ ఇక్కడ ఆదాము దృష్టిలో మనకు కనబడుతుంది, ఆదాము చేసిన చిన్న తప్పైనా, ఆదాము పెద్ద తప్పులు చేయకపోయినా పాపాన్ని దాచిపెట్టాడు. హల్లెలూయా. పాపాన్ని రొమ్మలో దాచిపెట్టుకున్నాడు. ఇక్కడ దావీదు జీవితానికి వస్తే దావీదు చేసింది పెద్ద తప్పే చూడరాన్ని చూశాడు. దావీదు చేసింది పెద్ద తప్పే ఆశించాడు. దావీదు చేసింది పెద్ద తప్పే భర్తను చంపించాడు. దావీదు చేసింది పెద్ద తప్పే తన యొక్క భార్యను తన భార్యగా చేసుకున్నాడు. హల్లెలూయా. కానీ ఈ విషయం ప్రవక్త ద్వారా దేవుడు దావీదుకి తెలియజేశాడు. సింహాసనం మీద కూర్చొని, ఏ తప్పు చేయని వాడిగా కూర్చొని, మంచిగా కిరీటం పెట్టుకుని, రాజవస్త్రాలు ధరించుకుని అందరికి ఎలుబడి చేస్తున్నాడు. ప్రవక్త రాగానే కొద్దిగా భయపడ్డాడు దావీదు. స్తోత్రములు. ప్రవక్త వచ్చి ఒక చిన్న కథ చెప్తాను దావీదు అంటే చెప్పయ్యా అన్నాడు. ఒక రాజుకు 100 గొర్రెలు ఉన్నాయి, ఒక పేదవాడికి ఒకే గొర్రె ఉంది. ఈ రాజు ఏం చేశాడంటే బుద్ధిహీనతతో ఆ 100 గొర్రెలను పోగొట్టి ఆ పేదవాడి గొర్రెనే కోరుకున్నాడు రాజా అనగలే. దావీదుకి ఎక్కడ లేని రోషం వచ్చేసి, ఎక్కడ లేని కోపం వచ్చేసి, నా ముందుకు తీసుకొని నేను మరణ శిక్షకు తీస్తాను అన్నాడు. ఎమ్మని ఈరక పరిశుద్ధాత్మ వచ్చాడున్నాడు, ఆ మరణ శిక్షకు యోగ్యుడు నీవే. హల్లెలూయా. ఎమ్మంటే దావీదుకి హృదయంలో వెలిగింది. ఎమ్మంటే దావీదు తను చేసిన తప్పేంటి అర్థమైంది. దావీదుకి తను చేసిన లోపం ఏంటి అర్థమైంది. దావీదు రాజా, ఇదిగో ఉరియా భార్యతో తప్పు చేశావు. దావీదు రాజా, ఉరియాను కావాలని నువ్వు రప్పించావు. దావీదు రాజా, ఉరియా చేత స్తోత్రము లెటర్ రాయించా, ఉరియాకి ఇచ్చి యోవాబుకి ఇచ్చేసి బలం కలిగిన వారి దగ్గర చంపేమని నువ్వే చెప్పావు. ఇన్ని వివరణ ఇవ్వాలా దాతాను ఇక్కడ ఇచ్చాడంట. వివరణ కథ చెప్పాడు అంతే. ఏం కదా,
ఒక ఆయనకు 100 గొర్రెలు, ఒక ఆయనకు 1 గొర్రె. 100 గొర్రెలు 1 గొర్రెలు అర్థమైపోయింది ఎవరికి? స్తోత్రం. ఆ తప్పు చేసింది ఎవరైనా అర్థం చేసుకున్నాడు? మనకి ఎన్ని ఉపమానాలు చెప్పినా వాక్యాలు అర్థం కావు. అదవుతాయా? తెల్ల మొక్కలు చెప్తే నాకేం అర్థం కావట్లేదు మిమ్మల్ని చూస్తే. దావీదుకి ఇప్పుడు, దావీదు నువ్వు ఉరియాని భార్యను చూసావు స్నానం చేస్తుంటే, దావీదు ఇదిగో ఆమె నువ్వు పాపం చేసావు, దావీదు యుద్ధంలో ఉన్న ఉరియాని పిలిపించావు, దావీదు ఆయన చేత వస్తువులు లెటర్ ఇప్పించి యోవాబు చంపించేసావు, దావీదు ఆయన భార్య చేసుకున్నావు. అన్న ఎవరిని ఇచ్చాడు? ఎవరా? కానీ దావీదుకి ఒక్క మాట చెప్పండి, ఏమైంది అక్కడ? వెలిగిపోయింది. అతను చేసిన తప్పేంటి అతను తెలుసుకున్నాడు. ఒక నిజంగా దేవునితో సహవాసం చేసే వ్యక్తి, దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి, దేవునితో నడిచే వ్యక్తికి పెద్ద వివరణకర్లా ఒక్క మాట చాలు, తన హృదయంలో పాపం అర్థమైపోతుంది. తన చరిత్ర ఏంటి అర్థమైపోతుంది, తన లోపం ఏంటి అర్థమైపోతుంది, తన బలహీనత ఏంటి అర్థమైపోతుంది, తన స్థితి ఏంటి అర్థమైపోతుంది, తన అయోగ్య స్థితి ఏంటి అర్థమైపోతుంది, తాను ఎక్కడ పడ్డాడో, తను ఏం చూశాడో, తను ఏం తిన్నాడో, తను ఎలా నడిచాడో, దేవునికి విరోధంగా ఎక్కడ పాపం చేశాడో, పాపాన్ని బట్టి ఏమి కోల్పోయాడో అర్థమైన వారు మాత్రమే దుఃఖపడగలరు. హల్లెలూయా. అది అర్థమైన దావీదు కిరీటాన్ని పక్కన పెట్టాడు, వస్త్రాన్ని పక్కన పెట్టాడు, సింహాసనాన్ని పక్కన పెట్టాడు. ఇప్పుడు ఆ పాపాన్ని బట్టి ఏమి కోల్పోయాడో అర్థమైంది దావీదుకి. ఈ పాపము నా రాజ్యం నా దగ్గర నుంచి తీసివేయదు, నా సింహాసనం నా దగ్గర నుంచి తీసివేయదు, ఈ ప్రజలు నా దగ్గర నుంచి తీసివేయదు. కానీ ఈ పాపాన్ని బట్టి నేను నష్టమైపోయేది దేవుణ్ణి, ఈ పాపాన్ని బట్టి నేను నష్టమయ్యేది దేవుని సన్నిధిని, ఈ పాపాన్ని బట్టి నేను నష్టమయ్యేది స్తోత్రము పరిశుద్ధాత్మను, ఈ పాపాన్ని బట్టి నేను నష్టమైపోయేది ఆయన యొక్క స్తోత్రములు మహిమను. హల్లెలూయా. అందుకే దావీదు పశ్చాత్తాపడి దేవుని పాదాలు పట్టుకొని గదిలోకి వెళ్ళి బూడిద రాసుకొని తలుపు వేసుకొని పొరుపు తేలేతట్టు ఏడ్చెను అన్నది బైబిల్లో. హల్లెలూయా. పొరుపు తేలేతట్టు ఏడ్చాడంట తన పాపములకు పరిహారం పొందడానికి. స్తోత్రములు. అయ్యా, నా దోషములు నా ఎదుటే ఉన్నవి, నా అతిక్రమములు నాకే ఉన్నవి, కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశాను, ఏ మనుషులు కాదయ్యా, ఏ మనిషి కాదయ్యా, కేవలం నీకే విరోధంగా పాపం చేశానని ఏడవడం ప్రారంభించాడు, రొమ్ము కొట్టుకోవడం ప్రారంభించాడు, దుఃఖపడడం ప్రారంభించాడు, కన్నీరు కార్చడం ప్రారంభించాడు. అయ్యా, ఈ పాపాన్ని బట్టి నాయన నీ సన్నిధిని నేను త్రోసివేయకని ప్రార్థన చేస్తున్నాడు, నాలో పరిశుద్ధాత్మను తీసివేయకని ప్రార్థన చేస్తున్నాడు, నా అంతరంగంలో సత్యం కోరువాడు అని ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా ఏడుస్తుంటున్నాడు, నువ్వు బలులైన నైవేద్య బలులైన కోరువాడు కాదయ్యా, విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలంగా అని ఏడుస్తున్నాడు. ఇంకా నీ సోపుతో నన్ను కడుగు, నీ హిమము కంటే తెల్లగా నన్ను మార్చని అని ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. ఒక రాజయుడి ఎంత ఏడుస్తున్నాడు, ఎంత దుఃఖపడుతున్నాడు, ఎంత కన్నీరు గారుస్తున్నాడు, ఎంత బాధపడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అందుకే నా మాట విన్న దేవుని బిడ్డలారా, శ్రద్ధగా వినండి, శ్రద్ధగా గ్రహిద్దాం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మన ఆత్మీయ జీవితం, మన ఆత్మీయ పరిస్థితిని, మన అంతరంగ పరిస్థితిని జ్ఞాపకం చేద్దాం. ఇక్కడ ఆదాము పాప విషయంలో దుఃఖపడినట్లేదు, ఇక్కడ దావీదు పాప విషయంలో దుఃఖపడినట్లుంది. అందుకే ఒక్క తప్పు చేసిన ఆదాము క్షమించబడలేదు, కొన్ని తప్పులు చేసిన దావీదు క్షమించబడ్డాడు. దేని బట్టి అంటారు? దేనిని బట్టి అంటారు? దుఃఖాన్ని బట్టి. దేనిని బట్టి అంటారు? దుఃఖాన్ని బట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా జాగ్రత్తగా వినండి. ఇంకొక మాట కూడా నేను ముందు పెడతాను. బైబిల్లో మొదటి రాజు ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలకి. ఆయన ఎవరంటే సౌలు. ఆయన ఎవరంటే సౌలు. న్యాయాధిపతుల కాలంలో ఫిలిస్తీన్కి మరి ప్రజలు బానిసలైపోయారు. ఆ సమయంలో దేవుడు ఒక వ్యక్తిని తనకు నాజీరు చేసుకున్నాడు. ఆయన పేరేంటి? సంసోన్. ఆయన పేరేంటి? సంసోన్. జాగ్రత్తగా సౌలు జీవితంలో మనం చూస్తే సౌలులో నుండి దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. సౌలులో నుండి ఏమి వెళ్ళిపోయింది? దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. సంసోనులో నుండి దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. సౌలులో నుండి దేవుడు ఆత్మ వెళ్ళిపోయింది, సంసోను నుండి దేవుడు ఆత్మ వెళ్ళిపోయింది. నిజంగా మరలా ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు కనికరించబడ్డారు? సౌలా, సంసోను.
స్తోత్రం. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సౌలులో ఉన్న ఆత్మ వెళ్ళిపోయింది, సంసోన్లో ఉన్న ఆత్మ వెళ్ళిపోయింది. ఇప్పుడు మరలా దేవుడు ఎవరిని కనికరించాడు? సౌలునా సంసోనా? ఎందుకని? సౌలు ఎన్నుకుంది ఎవరు? దేవుడు. సంసోన్ ఎన్నుకుంది ఎవరు? దేవుడే. సౌలుకి రాజ్యం ఇచ్చింది ఎవరు? దేవుడే. సంసోనికి న్యాయాధిపతి కాలం ఇచ్చింది ఎవరు? దేవుడే. సౌలు నడిపించింది ఎవరు? దేవుడే. సంసోన్ నడిపించింది ఎవరు? దేవుడే. అవును కదా? స్తోత్రం. ఇప్పుడు సౌలు అవిధేయుడిని బట్టి ఏమైపోయింది? అతనిలో ఉన్న ఆత్మ వెళ్ళిపోయింది. సంసోన్ దేనిని బట్టి అతనిలో ఉన్న ఆత్మ వెళ్ళిపోయింది? ఢిల్లీలో ఒడిలో పడుకున్న దాన్ని బట్టి యెహోవా ఆత్మ అతన్ని విడిచేయడం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ గమనించండి, చివరికి సౌలు జీవితంలో మనం గమనిస్తే దీర్ఘదర్శి అనే వ్యక్తి లేడు. ఇక వారికి మంచి చెడులు చెప్పేవారు లేరు. ఇక సమయలు చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ సౌలు యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళాలా లేదనేది ఈ రాజులు ఎవరైనా సరే దీర్ఘదర్శి దగ్గరికి వెళ్ళి కనుక్కున్న తర్వాత యుద్ధానికి వెళ్తారు. కానీ ఇప్పుడు సౌలుకి ఎవరు లేరు చెప్పేవారు. అప్పుడు ఈ సౌలు ఏం చేశాడంటే, ఏ యొక్క కర్ణపిశాచి కలిగిన వారిని ఊరు నుంచి వెళ్ళగొట్టాడో అదే కర్ణపిశాచి కలిగిన స్త్రీ దగ్గరికి వెళ్ళి, నేను ఇప్పుడు యుద్ధానికి వెళ్తే జయం దొరికిద్దా లేదా చూసి సమాధానం చెప్పు అన్నాడు. అయితే ఈ కర్ణపిశాచి నిజమే చెప్పింది, నువ్వు పోతే చచ్చిపోతావు, నువ్వు పోతే చచ్చిపోతుంది. ఆ మాటకి సాగిలి పడిపోయాడు. అక్కడ మళ్ళీ నీరసం అయిపోయాడు. మళ్ళీ ఆమె అన్నం వండి రొట్టెలు ఇచ్చి భోజనం పెట్టి బలం తెచ్చుకొని సరే పో అని పంపించేసింది. దానికి స్తోత్రం కలుగును గాక. వాస్తవంగా దీర్ఘదర్శులు ఎవరు లేరు. అక్కడే కూర్చుని పశ్చాత్తాపడి ఏడ్చి, దేవా ఇదిగో సమయాలు లేదు, ఇప్పుడు ప్రవక్త లేదు, ప్రత్యక్షత లేదు, ఇప్పుడు నేను యుద్ధానికి వెళ్ళాలో లేదో నాకు తెలియటల్లా, ఎవరు నాకు చెప్పేవారు లేరు, మంచివారు లేరు, నీ దగ్గర మరి స్తోత్రం కనుక్కొని నాకు వివరించేవారు లేరు. ప్రభువా నీ ఆత్మ నేను పోగొట్టుకున్నాను, మరి ప్రవక్తలను పోగొట్టుకున్నాను, నన్ను క్షమించు, ఇప్పుడు నేను యుద్ధానికి వెళ్ళాలేదని అక్కడే కూర్చొని ఏడిస్తే సౌలు క్షమించబడేవాడేమో. కానీ సౌలు ఆడవల కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగొట్టని కర్ణపిశాచిని ఆశ్రయించాడు. వెళ్ళగొట్టని కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి సమయాలను పిలిపించు అంటుంది. కర్ణపిశాచి సమయాలు వచ్చాడట. ఆయన రూపం చెబుతుంటే దిగు తెల్లడి గడ్డ మోసరం సమయాలు అంటున్నాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాతీయం ఉందండి. ఇక్కడ పశ్చాత్తాపడదా, దుఃఖపడదా. చివరికి సౌలు యొక్క మరణం ఎలా ఉంటుందో తెలుసా? తన కత్తితో తానే పొడుచుకొని చచ్చిపోయాడు. తన కత్తితో తానే పొడుచుకొని చచ్చిపోయాడు. కానీ సంసోను జీవితం అలా లేదు. ఢిల్లీలా కోడిలోకి వెళ్ళిపోయాడు. ఢిల్లీలా విసిగించి నిజం చెప్పబోలేదు. స్తోత్రం నిజం చెప్పాడు, చావగోరి నిజం చెప్పాడు. యెహోవా అతని ఎడబాసిని ఎరుగుక ఫిలిష్తీయులు వచ్చినప్పుడు విరజుమ్ముకున్నవని లెగవుగా బలమంతా పోయినది. ఫిలిష్తీయుల సంఖ్యలతో బంధించారు, కాళ్ళకు బంధకాలు వేశారు, 2 కలుగుడ్లు పీకివేశారు, స్తోత్రములు దాగోను గుడిలో కట్టేశారు. ఒక గాను కట్టేసి మరి స్తోత్రం ఒక బానిస బ్రతుకుతున్నాడు. చివరికి ఫిలిష్తీయుల సర్దారులు దాగోను దేవతకు బలి సంసోనుని ఇవ్వాలని వెళ్ళి 2 స్తంభాలు దేవత ఉన్నప్పుడు ఆచేయి చేయి కట్టేసినప్పుడు ఆయన పక్కనున్న వారిని అడిగాడు, నేను ఎక్కడున్నానంటే ఒక దేవతకు నిన్ను బలిపోతున్నాను. ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే 3000 మంది పైన ఉన్నారు అని చెప్పాడు. అప్పుడు అక్కడే సంసోను స్తోత్రము ప్రార్థన చేశాడు. అప్పటికి ఎంట్రికలు మొదలుపెట్టినాయి అంట, తలలో వెంట్రుకలు రావడం మొదలు పెట్టాయంట. ఏడుస్తూ అంటున్నాడు, దేవా ఇదొక్కసారి నన్ను కనికరించు, నేను బ్రతికిన దినములలో చంపిన వారి కంటే నా శత్రువులను ఎక్కువ చంపునట్లు నాకు శక్తిని అని చెప్పేసి ప్రార్థించగా సంసోనికి దేవుని శక్తిని ఇవ్వగా అక్కడ ఫిలిష్తీయుల శత్రువులు చచ్చిపోయాడు, తాను చచ్చిపోయాడు. కానీ సంసోనికి మరలా దేవుని శక్తి వచ్చింది. కానీ సౌలుకు రాదు. కారణం ఏంటో తెలుసా? కళ్ళు పోయినా కానీ, సంఖ్యలు ఉన్నా కానీ పశ్చాత్తాపడ్డాడు, దుఃఖపడ్డాడు సంసోన్. తాను చేసిన తప్పు తనకు తెలిసింది, తను చేసిన అపరాధం తనకు తెలిసింది, తన బలహీనత ఏంటో తనకు తెలిసింది. అవును దేవుని బిడ్డలారా, తమకు తాము తగ్గించుకొని ఎవరైతే ప్రార్థిస్తారో, తనకు తాను తగ్గించుకొని ఎవరైతే దుఃఖపడతారో, ఎవరైతే తగ్గించుకొని కన్నీరు కారుస్తారో ఖచ్చితంగా దేవుడు వారి ప్రార్థన వింటాడు. హల్లెలూయా. ఖచ్చితంగా వారి ప్రార్థన విని వారి పాపములను క్షమిస్తాడు. హల్లెలూయా. వారి దోషములను క్షమిస్తాడు, వారి అతిక్రమములను క్షమిస్తాడు. హల్లెలూయా. అయితే ఈ రోజుల్లో మోసం ఎక్కడ జరుగుతుంది, అన్యాయం ఎక్కడ జరుగుతుంది, మోసగించబడితే ఎక్కడ జరుగుతుంది? తాను చేసిన తప్పులు ఎరగక, హల్లెలూయా, తన లోపాలు ఎరగక, తన బలహీనతలు ఎరగక దుఃఖపడలేని సమాజాన్ని, లోకాన్ని చూస్తున్నాం ఈ రోజు. హల్లెలూయా. అందుకే
ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్నకాల సమయంలో ఒక్క మాట నేను చెప్పాలని ఆశపడుతున్నా. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దుఃఖపడేవారు ధన్యులు. ఇప్పుడు మీ దుఃఖమును దేవుడు చూడాలి, మీ కన్నీరును దేవుడు చూడాలి. ఎందుకంటే నువ్వు కన్నీరు కాలుస్తుంటే దేవుడు చూస్తూ ఉండలేడు. 56వ కీర్తన, కీర్తన గ్రంథం 56వ కీర్తన. నా సంచారమును నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డులో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. ఇక్కడ కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, స్తోత్రములు, నా సంచారములను లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచి ఉన్నావు. నేను కన్నీరు కాలుస్తున్నప్పుడు నువ్వు ఒక బుడ్డుని తీసుకొచ్చి వాటిని పడుతున్నావయ్యా. స్తోత్రం. నేను కన్నీరు కాలుస్తున్నప్పుడు, నేను దేవుని సన్నిధిలో కూర్చొని ఏడుస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో కూర్చొని చేసి కన్నీరు ఎప్పటికీ వ్యర్థం కాదట. దేవుడి సన్నిధిలో నువ్వు కార్చే కన్నీరు ఎప్పటికీ వ్యర్థం కాదట. నీ కన్నీరు చాలా విలువైనది. హల్లెలూయా. నీ కన్నీరు చాలా విలువైనది. దేవుని సన్నిధిలో కూర్చొని నువ్వు కన్నీరు కాలుస్తున్నప్పుడు అది ఎప్పటికీ వ్యర్థం కాదు. ఈ రోజు కాకపోయినా రేపైనా ప్రతిఫలం దొరికింది. హల్లెలూయా. ఆ కన్నిటికి నువ్వు బహుమానం చూస్తావు, ఆ కన్నిటికి నువ్వు ప్రతిఫలం పొందుతావు, ఆ కన్నిటిని దేవుడు రేపు జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని సన్నిధిలో కార్చిన కన్నీరు ఎప్పటికీ వ్యర్థం కాదు. దేవుని బిడ్డలారా, అది కవిల బుడ్డులో పట్టబడుతుంది. హల్లెలూయా. నువ్వు కన్నీరు కారుస్తున్నప్పుడు అందరు నిన్ను అపహాస్యం చేయొచ్చేమో, అందరు నిన్ను నమ్మొచ్చేమో, అందరు నిన్ను హేళన చేయొచ్చేమో, అందరు నిన్ను స్తోత్రం గాయపరచొచ్చేమో, అందరు స్తోత్రం ఏడుస్తున్నప్పుడు ఇంటికి కీడు, కుటుంబానికి కీడు అనొచ్చేమో. కానీ నువ్వు కన్నీరు కారుస్తున్నప్పుడు దేవుడు బుట్టు తీసుకొచ్చి స్తోత్రంలో నీ కన్నీటిని పడుతున్నాడంట. ఒక్కొక్క కన్నీటి బొట్టును లెక్కేస్తున్నాడు. హల్లెలూయా. ఒక్కొక్క కన్నీటి బొట్టుకు విలువ చూస్తున్నాడు, ఒక్కొక్క కన్నీటి బొట్టుకు విలువ కడుతున్నాడు. దేవుని సన్నిధిలో కాల్చిన ప్రతి కన్నీటి బొట్టుకి విలువ ఉందండి. హల్లెలూయా. అందుకే జ్ఞాపకం చేసుకోవాలి, దుఃఖపడుతున్నప్పుడు దేవుడు నీ దుఃఖాన్ని ఎప్పటికీ పాగబడు. హల్లెలూయా. ఏడుస్తున్నప్పుడు ఎప్పుడు నీ ఏడుపు అర్థం కాదు. దేవునికి స్తోత్రములు. అందుకే నా మాట ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. దేవుని సన్నిధులను దుఃఖపడుతున్నప్పుడు, దేవుని సన్నిధులను కన్నీరు కాలుస్తున్నప్పుడు, దేవుని సన్నిధులను తగ్గించుకుని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను క్షమించి, దేవుడు ఖచ్చితంగా నీ కన్నిటిని కవిల బుడ్డలో పెట్టి ఆ కన్నిటికి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దానిని మనం చూడబోతున్నాం, అది మనం అనుభవించబోతున్నాం. అనుభవించాలంటే ఆ కన్నీటిని చూడు. హల్లెలూయా. దావీదట పొరుపు తేలి తట్టేశాడట. ఒక పొరుపు తేలాలంటే ఎంత కన్నీరు కావాలండి. హల్లెలూయా. నిజంగా మనం అలాంటి కన్నీరు కార్చగలుగుతున్నామా? దేనికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము, యేసు ప్రభు కూడా గెస్తమైన తోటలో స్తోత్రములు. ఇక కన్నీరు కారడానికి నీళ్లు లేకంట, కన్నీరు కార్చి 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 నీరు లేకంట రక్తం వచ్చిందంట కళ్ళమ్మటి. హల్లెలూయా. అక్కడ రాయబడింది, లోక స్వార్థలో రాయబడి ఉంటుంది, మత్తయి స్వార్థలో రాయబడి ఉంటుంది. బహు దుఃఖములతో, బహు బాధతో, బహు వేదనతో రోధించి 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 ఇక ఒక చుక్క కూడా కన్నీరు లేనప్పుడు రక్తం వస్తుందంట కళ్ళమ్మటి. కళ్ళమ్మటి రక్తం వస్తుందంట. హల్లెలూయా. అందుకే నా మాట విన్న దేవుని బిడ్డ ఒక్కసారి ఆలోచించు. దుఃఖపడేవారు దాన్ని దేవుని సన్నిధిలో నువ్వెంత దుఃఖపడుతున్నావో అంతగా నువ్వు ఓదార్చబడతావు. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం దుఃఖపడవలసింది ఏ విషయంలో? భౌతిక విషయంలో కాదు, భౌతిక విషయంలో కాదు, కుటుంబ విషయంలో కాదు, లోక సంబంధమైన విషయంలో కాదు. ఇప్పుడు దుఃఖపడవలసింది ఆత్మ సంబంధమైన విషయంలో. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఒక మాట అంటున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 9-10. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 9-10 చదువు. మీరు దుఃఖపడుతురని సంతోషించట లేదు గాని, మీరు దుఃఖపడితేరని నేను సంతోషించటం లేదు గాని, మీరు
దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఎలయనగా ఏ విషయములోనైనను మా వలన మీరు నష్టం పొందకుండుటకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగచేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేయును. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైనను, ప్రతివాదములను, ఎట్టి ఆగ్రహములను, ఎట్టి భయములను, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించును చూడుడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరచుకుంటేరి. ఇక్కడ పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తూ పౌలు కొన్ని దుఃఖకరమైన విషయాలు వారికి చెప్పాడు. దుఃఖకరమైన మాటలు వారి మధ్య రాశాడు. స్తోత్రములు 8 కూడా చదవండి. నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపడినందుకు నేను విచారపడను. అంటే ఆ పత్రిక రాస్తున్నప్పుడు వారు ఏం చేశారంట? దుఃఖపడ్డారు. అంటే ఆ మాటలు వారు దుఃఖపరిచాయి. ఆ మాటలు ఏం చేశాయంట? పౌలు రాసిన మాటలు వారు చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు వారికి దుఃఖాన్ని కలుగజేస్తాయి. దుఃఖాన్ని కలిగేసినప్పుడు ఈ మాట పౌలు గారు అర్థం చేసుకుని అంటున్నాడు, నేను రాసిన మాటలను బట్టి మీరు దుఃఖపడటాన్ని నేను విచారపడటల్లా. స్తోత్రములు. నేనేమో దుఃఖపడ్డాను, మీరు విచారపడటల్లా. కానీ మీరు దుఃఖపడ్డారని సంతోషం కూడా నాకు లేదు. మీరు దుఃఖపడ్డారని సంతోషం, విచారపడలేదు, సంతోషం లేదు. అయితే ఇప్పుడు అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషిస్తున్నాడు. ఎప్పుడు సంతోషిస్తున్నాడు అంటున్నాడు? ఏడ్చాలని సంతోషిస్తున్నాడా? దుఃఖపడి మారు మనసు పొందాలని సంతోషిస్తున్నాడా? అంటే ఇప్పుడు దుఃఖంలో ఏమి రావాలి? ఆశ, మారు మనసు. దుఃఖపడండి, 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 ఏడవండి ఇస్తాడు, ఏడవండి ఇస్తాడు, ఏడవండి ఇస్తాడు అని చెప్పే లోపల చాలా మంది ఉన్నారా? ఎవడ విన్నారా? మీరు ఏడవట్లేదు కాబట్టి దేవుడు మీకు ఈటలా. అందరు స్తోత్రం. అందరు భౌతిక సంబంధంగా ఇల్లు లేదా? ఏడవండి. బిడ్డలు లేరా? ఏడవండి. ఉద్యోగం లేదా? ఏడవండి. స్తోత్రం. పైసల వస్త్రాలు లేవా? ఏడవండి. ఏడ్చి 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 ప్రభువా నాకు ఇస్తావా లేదా, ప్రభువా నాకు ఇస్తావా లేదా. మనకంటే వాళ్ళు చాలా ప్రార్థన చేస్తారండి. మోకాల నుండి గంటల గంటల మోకాలు చేస్తారు ముసలాళ్ళు కూడా. వాళ్ళ ప్రార్థన కూడా ఎలా ఉంటుందంటే పెద్దగా చెప్తారు వాళ్ళు. గోకవరంలో ఒక సిస్టర్ గారు వస్తారు ప్రియకి, అవసరాలు ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందంటే మంచిగా ఏడుస్తుంది. అబ్బాయి ఎంత బాగా ఏడుతుంది అనుకుంది. ఆ ఏడుపులో ఒక్కరు పశ్చాత్తాపం. ఆ ఏడుపులో పశ్చాత్తాపం ఒక్కడు. ప్రభువా నేను పాపిని అని ఎక్కడన్నా అరగంట ప్రార్థనలు ఇంటాల్సి వస్తా. అరగంట శాతం ప్రార్థన కూడా ప్రభువా నేను పాపిని క్షమించు ఒక్క ముక్కలు అరగంట. మనకి అరగంట ప్రార్థన ఏంది? నాకు అది, నాకు ఇది, ఆల దీవించి, ఎలా దీవించి, వాంజి వీరి. అంటే ఇప్పుడు ఈ ప్రార్థన వల్ల దుఃఖమా, ఆశ? మరి దుఃఖం కలిగితే ఏం పుట్టాలి? దుఃఖం కలిగితే ఏం పుట్టాలి? మారుమనసు అంటే ఏంటి? మారుమనసు అంటే ఏంటి? నువ్వు ఏడుస్తున్నప్పుడు నీ మనసు మారిపోవాలి. నువ్వు ఏడుస్తున్నప్పుడు నీ స్వభావం మారిపోవాలి. నువ్వు ఏడుస్తున్నప్పుడు నీ పాత స్థితికి మార్పు రావాలి. నువ్వు ఏడుస్తున్నప్పుడు దాని విషయంలో పశ్చాత్తాపడి ప్రభువా ఇంకొకసారి ఇలాంటిది ఎదురైతే దాని జోలుకు నేను వెళ్ళకుండా దాన్ని జయించే శక్తి నాకు అని ప్రభు పాదాలు పట్టుకుని ఆడవాలి. హల్లెలూయా. కానీ ఈ రోజులు ఇది కనబట్టల్లా. ఇది ఎక్కడ కనబట్టల్లా? ఏ సంఘంలో కనబట్టల్లా? ఒక దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. మీరు దుఃఖపడితేనని నేను సంతోషించటంలా, మీరు దుఃఖపడి మారు మనసు పొందితేనని నేను సంతోషపడుతున్నా. హల్లెలూయా. ఈరోజు అందరూ ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారో వారికి తెలియదు. దేనికోసం ఏడుస్తున్నారో వారికి తెలియదు. ఎందుకోసం కన్నీరు కారుస్తున్నారో వారికి తెలియదు. ఎందుకోసం ఏడుస్తున్నారో వారికి తెలియదు. ఎందుకు ఏడుస్తారో వారికే తెలియదు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యమై అర్థమే. ఆ వాక్యమై ఏడుస్తారంటే అది లేదు.
జాగ్రత్తనండి. పక్కన వాళ్ళు ఎడుతుంటే ఇల్లు వేసేస్తారు, పక్కన వాళ్ళు ఎడుతుంటే అటు ఇటు చూస్తారు అంటారు. ఎందుకు? వాళ్ళు ఎడుతుంటే నేను ఎడబోద్దు ఏమనుకుంటారో అని. నిజంగా ఏడవచ్చు కాదు, ఏడ్చే వాళ్ళ దగ్గర పోయి కొట్టి ఏడుస్తున్నానండి ఇవ్వనండి, ఎందుకు ఏడుస్తున్నారో కూడా తెలియకుండా ఏడుస్తున్నారట. హల్లెలూయా. ఇంకొంతమంది సంతోషం వస్తే ఏడుస్తారు. ఏమంటే సంతోషం వచ్చినట్టు పోతుందా? సంతోషం వచ్చినట్టు పోతుందా? అదయ్యా, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ప్రజలా లోపల ఏమి లేకుండా తల్లిగారి కొంతమంది తీసుకోవడం, లోపల ఏమి లేకుండా ఏడుస్తూ ఏముంది? హల్లెలూయా. ఆలోచించు, లోపల నీ గురించిన ఒక దుఃఖం ఉండాలి, నీ ఆత్మీయ జీవితం గురించిన ఒక దుఃఖం ఉండాలి, నీ రక్షణ జీవితం గురించి ఒక దుఃఖం ఉండాలి, దేవుని గురించిన దుఃఖం ఒకటి ఉండాలి, ఎక్కడ పడిపోతానేమన్న భయం గుర్తున్న దుఃఖం ఒకటి ఉండాలి, దేవునికి ఎక్కడ దూరం అయిపోతానన్న భయముతో కూడిన దుఃఖం ఒకటి ఉండాలి, ఎక్కడ ఉపదేశములు తప్పిపోతామన్న ఉపదేశముల గురించిన దుఃఖం ఉండాలి, ఎక్కడ దేవుని సహవాసము దూరం అయిపోతామన్న సహవాసముల గురించిన దుఃఖం ఉండాలి, ఎక్కడ ప్రార్థన జీవితం కోల్పోతానేమన్న ప్రార్థన జీవితం గురించి దుఃఖం ఉండాలి, ఎక్కడ వాక్య ధ్యానము మర్చిపోతానేమోనన్న వాక్యము గురించిన దుఃఖం ఉండాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా ఆత్మీయ జీవితముల గురించి, ఆత్మీయ పరిస్థితుల గురించి, ఆత్మీయ జీవిత పరిస్థితుల గురించి ఎల్లప్పుడూ మనం దుఃఖపడే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, ఎక్కడ ప్రార్థన మానేస్తే నా జీవితం పాడైపోద్దు, ఎక్కడ వాక్య ధ్యానం మానేస్తే నా జీవితం పాడైపోద్దు, ఎక్కడ సహవాసం మానేస్తే నా జీవితంతో పాడైపోద్దు, ఎక్కడ లోకంలో జారిపోతే నా జీవితం పాడైపోద్దు. ప్రభువా, నాకు ఎప్పుడు భయం ఉందయ్యా, నాకు అన్ని విషయాల్లో భయం లేదు, నాకు డబ్బు గురించి భయం లేదు, నాకు ఇంటి గురించి భయం లేదు, నాకు ఉద్యోగం గురించి భయం లేదు, నాకు పెళ్లి గురించి భయం లేదు, నా తల్లిదండ్రుల గురించి భయం లేదు, నాకు ఆర్థిక పరిస్థితుల గురించి భయం లేదు, నాకు లోకంలో దేని గురించి భయం లేదు. నాకు ఒకటే ఒక భయము, నా ఆత్మీయ జీవితం గురించి భయం, నా రక్షణ గురించిన భయం, నా విశ్వాసముల గురించిన భయం, నా ప్రార్థన జీవితం గురించిన భయం, నా అంతరంగ పురుషుని గురించిన భయం. ఈ రోజు నాకు ఇదే భయం ఉన్నది, ఎక్కడ పడిపోతానో భయం అనిపిస్తుందయా. అందుకే దుఃఖపడుతున్నా, అందుకే ఏడుస్తున్నా, అందుకే కన్నీరు కారుస్తున్నా. ఈరోజు ఇలాంటి వారు లేరండి, ఇలాంటి వారు లేరండి. దైవ చిత్తానుసారముగా దుఃఖపడి మారు మనసు పొందుతున్న వారు లేరండి. అందుకే ఈరోజు సంఘం రోజు రోజుకి క్షీణించిపోతుంది, అందుకే సంఘం రోజు రోజుకి ఎండిపోతుంది, అందుకే సంఘం రోజు రోజుకి బలహీనమైపోతుంది. హల్లెలూయా. అందుకే సంఘం రోజు రోజుకి ఎండిపోతుంది. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఒక్క మాట తెలుసుకో, నీ ఆత్మీయ జీవితంలో ఎండిపోవడానికి కారణం లోక సంబంధమైన దుఃఖం ఉంది, ఆత్మ సంబంధమైన దుఃఖం నీలో లేదు. హల్లెలూయా. నీలో దుఃఖం కనబట్టాలా, ఆ పశ్చాత్తాపం నీకు కనబట్టాలా. నీ గురించిన నీకు దుఃఖం లేదు రాజు, నీ రక్షణ గురించిన దుఃఖం నీకు లేదు. దేవుడు ఎంత విలువైనది దేవుడు నీకు ఇచ్చాడు నీకు అర్థం కావట్లేదు. నాకు సార్లు చెప్పారు కదా, మీకు ఎంత విలువైనది దేవుడు మీకు ఇచ్చాడు అర్థం కావట్లా. దాని విలువని ఎరిగితే అయ్యో కోల్పోతున్నాను పడి పడి ఏడుస్తా కూర్చొని. దావీదు ఏడ్చాడు, రక్షణను గురించి ఎరిగాడు కాబట్టి నీ రక్షణ ఆనందం నన్ను దూరం చేయకు. ఆత్మను గురించి ఎరిగాడు కాబట్టి నీ పరిశుద్ధాత్మ నన్ను దూరం చేయకు. దేవుని సన్నిధిని ఎరిగాడు కాబట్టి అన్నో లేకుండా బ్రతకగలను కానీ నీ సన్నిధి లేకుండా బ్రతకలేనయ్యా, నీ సన్నిధిని నన్ను తోసివేయకయ్యా అని ఏడుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. విలువ ఎరగాలండి. దేవుడు నీకు ఇచ్చిన దాని విలువ ఎరుగుతున్నప్పుడు, అవి కోల్పోతున్నప్పుడు మనం మౌనంగా కూర్చోలేము, మన దుఃఖాన్ని ఎవరికి చెప్పలేము. హల్లెలూయా. ఆయన పాదాల దగ్గర కూర్చోమని అవే గుర్తొస్తాయి, అవే జ్ఞాపకం వస్తాయి. వాటిని జ్ఞాపకం చేసుకొని ప్రభువా మరలా రెండోసారి ఇలా తప్పు చేయనయ్యా, మరలా రెండోసారి పాపం చేయనయ్యా, మరలా ఈ రెండోసారి ఇట్లా తప్పు నడవనయ్యా, మరలా ఈ రెండోసారి నడవను ప్రభువా, రెండోసారి స్థితి తేలి ప్రభువా, తెలుసో తెలియకో చేశాను, నన్ను శిక్షించు. ఆ పాపము నా మీద పోయేంతవరకు నన్ను శిక్షించు. నేను మౌనంగా ఉంటా, తప్పు చేసిన వారి శిక్ష అనుభవించాలి కాబట్టి ఆ శిక్షణ మీదకి రప్పించు, నన్ను శిక్షించు కానీ నేను పరిశుద్ధపరచు. శిక్షించు కానీ నన్ను వదిలిపెట్టకు, శిక్షించు నన్ను త్రోసివేయకు, శిక్షించు నన్ను నెట్టివేయకు. నీ శిక్షకు లోబడతాను కానీ నన్ను పరిశుద్ధపరిచి ఏడ్చి ఏడ్చి ఏడ్చి
మరలా తిరిగి పొందుకునేంత వరకు దుఃఖపడుతూనే ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. లోకములో స్తోత్రములు భౌతిక సంబంధమైన వాటిని సంపాదించుకోవడానికి ఎంత ప్రయాసపడుతున్నారు దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా. ఎంతో అమూల్యమైనవి, ఎంతో యోగ్యమైనవి, ఎంతో విలువైనవి పరలోక సంబంధమైనవన్నీ దేవుడు నీకు ఇస్తానంటున్నప్పుడు అవి పొందుకోవడానికి, అవి సంపాదించుకోవడానికి నువ్వు ఎంత ఆడవాలి దేవుని సన్నిధిలో కూర్చొని. హల్లెలూయా. కాబట్టి నీ దుఃఖము దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నువ్వు దుఃఖపడేవారు ధన్యులు, దుఃఖపడేవారు ధన్యులు. మీ సంతోషమును దుఃఖముగా మార్చుడి. యాకోబు రాసిన పత్రికలో ఉంది. మీ దుఃఖమును సంతోషముగా మార్చుడి. హల్లెలూయా. ఇప్పుడు మనం ప్రభు పాదాలు ఎదుట దుఃఖపడుతున్నాం. హల్లెలూయా. ప్రభు పాదాలు ఎదుట మన జీవితాన్ని అప్పగించుకొని, మన హృదయాన్ని అప్పగించుకొని, మన అంతరంగాన్ని అప్పగించుకొని, ప్రభువా ఇదిగో ఒక్క తప్పు చేసిన ఆదామును క్షమించాలా నైనా, ఎన్నో లోపాలు కలిగిన దావీదును క్షమించావు. దానికి కారణము దావీదు దుఃఖపడ్డాడయ్యా. స్తోత్రములు. సౌలు అవిధేయుడైపోయాడయ్యా, కానీ ఆత్మ కలిపిన సౌలును క్షమించాలా. పశ్చాత్తాపడి ఆత్మపైన సంసోలును క్షమించావయ్యా. హల్లెలూయా. ఈ రోజు ప్రభువా నీ పాదాల దగ్గరికి నన్ను వస్తున్నాను తండ్రి. కోల్పోయిన దానికోసం నడుస్తున్నాను ప్రభువా. నీ సన్నిధిలో ఎన్నో కోల్పోయానయ్యా, నీ సన్నిధిలో ఎన్నో నష్టపోయాను ప్రభువా. ఆత్మీయతను కోల్పోయాను, ప్రార్థనా జీవితాన్ని కోల్పోయాను, విశ్వాసాన్ని కోల్పోయాను, సమర్పణను కోల్పోయాను, మొదలున్న ఆసక్తిని కోల్పోయాను, మొదలున్న నిరీక్షణ కోల్పోయాను, మొదలున్న భారముల బాధ్యతను కోల్పోయాను, మొదలున్న ఆసక్తిని కోల్పోయాను, మొదలున్న అనుభవాన్ని కోల్పోయాను ప్రభువా. ఈ స్థితిలో నేను ఎంత నశించిపోతానయ్యా, ఈ స్థితిలో నేను ఎంత నశించిపోతానయ్యా, ఈ స్థితిలో నువ్వు ఇప్పుడే వస్తే నా గత ఏమవుతుంది? లేదు లేదు, ఈ స్థితికి మార్పు రావాలి. నా స్థితి మారాలి, నా స్థితి మారాలి, నా బ్రతుకు మారాలి, నా జీవితం మారాలి. ఈ స్థితి నుండి నేను మరలా తిరిగి లేవాలి. నన్ను లేపువాడవు నువ్వు ఒక్కడే, నన్ను లేపువాడవు నువ్వు ఒక్కడే. ఇదిగో ప్రభా నేను చేయిస్తున్నా, నన్ను లేపవా. ఇదిగో ప్రభా చేయిస్తున్నా, నన్ను లేపవా. పడిపోయానయ్యా, నన్ను లేపు. నిలబడిన వాడు ఇవ్వరండి, పడిపోయిన వారు మాత్రమే అడుగుతారు లేపని. హల్లెలూయా. జారిపోయిన వారు మాత్రమే అడుగుతారు లేపని. తప్పు చేసిన వారు మాత్రమే అడుగుతారు క్షమించమని. హల్లెలూయా. కోల్పోయిన వారు మాత్రమే అడుగుతారు ఇవ్వు అని. హల్లెలూయా. మరి స్తోత్రములు. దుఃఖము భారము ఉన్న వారు మాత్రమే అడుగుతారు ప్రభువా నన్ను క్షమించు అని. హల్లెలూయా. ఈ రోజు మీకు ఏడవడానికి, అడగడానికి, క్షమించమని అడగడానికి, పశ్చాత్తాపడడానికి కారణాలు ఏమన్నా ఉన్నాయా? కారణాలు ఏమన్నా ఉన్నాయా? కారణం కావాలి అంటే నీ స్థితి నీకు అర్థం కావాలి. నీ స్థితి నీకు అర్థం కాకుండా నీకు దుఃఖం రాదు. నీ పరిస్థితి నీకు అర్థం కాకుండా నీకు దుఃఖం రాదు. నీ ఆత్మీయ స్థితి నీకు తెలియకుండా నీకు దుఃఖం కాదు. నీ ఇంట్లో స్థితి నీకు తెలుసు, నీ ఇంట్లో డబ్బు ఉందో లేదో నీకు తెలుసు, నీ ఇంట్లో ఆరోగ్యం ఉందో లేదో నీకు తెలుసు, నీ ఇంట్లో ఎవరెవరున్నారో నీకు తెలుసు, నీ తల్లి ఎలాంటిదో నీకు తెలుసు, నీ తండ్రి ఎలాంటి వాడో నీకు తెలుసు, నీ అన్న ఎలాంటి వాడో నీకు తెలుసు, నీ సహోదరి ఎలాంటిదో నీకు తెలుసు, నీ చుట్టుపక్కల వారు ఎలాంటి వారో నీకు తెలుసు, ఆ ఇంటి వారు ఈ ఇంటి వారు ఎవరో తెలుసు, నీ స్నేహితులు ఎలాంటి వారో తెలుసు, నీ కోటలు ఎలాంటి వారో నీకు తెలుసు. అందరి గురించి నీకు తెలుసు, కానీ నీ ఆత్మీయ జీవితం నీకు తెలుసా? హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితం గురించిన పట్టింపు లేకుండా కూర్చుని ఏం దుఃఖపడతావు నువ్వు ఈ రోజు? నీ ఆత్మీయ జీవితం గురించిన పట్టింపు లేకుండా నువ్వు ఏం దుఃఖపడతావు? వస్తున్నావు, పోతున్నావు, విలువ లేకునేపోతున్నావు. వస్తున్నావు, పోతున్నావు అంతే. వస్తున్నావు, పోతున్నావు, అందుకే వెళ్ళిపోయావు. ఇప్పటికే చీకటిలోకి వెళ్ళిపోయావు. నీలో అంధకారం ప్రవేశించింది. ఇప్పటికైనా స్తోత్రములు. ఏం పర్వాలా, కళ్ళు తెరు ఒక్కసారి. ఇప్పటికైనా కళ్ళు తెరు ఒక్కసారి. కట్లు విప్పమని అడుగు, కట్లు విప్పమని అడుగు. నా కళ్ళు తెరువు ప్రభు అని అడుగు. నాకు మరలా నూతన జీవం ఇవ్వు ప్రభు అని అడుగు. తప్పు చేశాను క్షమించు ప్రభు అని అడుగు. నీ సన్నిధి నుండి నేను దూరం చేయకు ప్రభు అని అడుగు. లేదా మోసపోతాం, మోసపోతాం. పాపము నీ వాకిట ఉంది, పాపము నీ వాకిట ఉంది. సంఘస్థులారా, రక్షణ పొందిన దేవుని బిడ్డలారా, మరి ముఖ్యంగా దేవుని సంఘంలో నిలబడి చెప్తున్నా, పాపము నీ ఒక వాకిని కాచుకొని ఉంది, పాపము నీ వాకిని కాచుకొని ఉంది. మెలకపోతే కయ్యూను లాగా నీడ్చుకుపోతుంది, కయ్యూను లాగా నీడ్చుకుపోతుంది. పాపము నీ వాకిట ఉంది, నువ్వు గ్రహించకపోతే కయ్యూను లాగా నేర్చుకుపోతుంది. పాపము నీ వాకిట ఉంది, నువ్వు గ్రహించలేకపోతే తర్వాత నువ్వు అన్ని కోల్పోయినా ఏశావులాగా ఏడ్చడానికి ఉపయోగం ఉండదు. స్తోత్రం, స్తోత్రం.
మోకరించండి, గల్కో మోకరించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేదో స్తోత్రంలో ప్రసంగంగా వెళ్ళకండి. ఇది మన జీవితం, ఇది మన జీవితం, ఇది మన మేల్కొల్పు, ఇది మన మేల్కొల్పు. స్తోత్రం కలగను గాక. మౌనంగా ఉండకు, మౌనంగా ఉండకు. హల్లెలూయా, మౌనంగా ఉండకు. కీర్తన గ్రంథంలో రాయబడింది, మరలా నీ యందు సంతోషించినట్లు నన్ను బ్రతికించావా. కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు అంటున్నాడు, మరలా నీ యందు సంతోషించినట్లు నన్ను బ్రతికించావా, నన్ను బ్రతికించావా. పడిపోయానయ్యా, జారిపోయానయ్యా, తప్పిపోయానయ్యా. నా పరిస్థితిని నేను ఎరగలేక గురించి వాడలేకపోయానయ్యా. ప్రభు క్షమించు. నా కన్నీటిని ప్రభువా బుడ్డిలో పడుతున్నావు. దేవుని సన్నిధిలో కాచిన కన్నీరు ఎప్పటికీ అర్థం కాదు. హల్లెలూయా. ఇప్పటికైనా సరి చేసుకో. సమయం మించిపోలా, సమయం మించిపోలా. నిన్ను నువ్వు తగ్గించుకొని, నిన్ను నువ్వు తగ్గించుకొని ఆకాశం వైపు చూసి ప్రార్థన చేసిన ఎడలా అక్కడ నిన్ను దేవుడు నిన్ను క్షమిస్తాడు, అక్కడ నిన్ను దేవుడు నిన్ను క్షమిస్తాడు. నా పేరు పెట్టబడిన నా చెడులు ఏం ప్రార్థన చేయాలో తెలియదా? ఓ ఇశ్రాయేలు, తిరిగి రానుద్దేశించిన మళ్ళా నా దగ్గరికి రా, నా దగ్గరికి రా. దేవుని కళ్ళు తండ్రి నేనే, నేను క్షమించువాడను నేనే, నిన్ను కటాక్షించువాడను నేనే, నిన్ను రక్షించువాడను నేనే, నిన్ను చక్కనెత్తుకుని వాడను నేనే, నీకు జీవం ఇచ్చువాడను నేనే, ముందు వచ్చే వారికి నిన్ను ముద్దాడు వాడను నేనే. అటు ఇటు చూడకు, కుడి ఎడమకు చూడకు, అటు ఇటు చూడకు. శత్రువుని లాక్కుపోవడానికి కాచుకొని ఉన్నాడు. యవనస్తులారా, శత్రువు నిన్ను కాచుకొని ఉన్నాడు, నీ ఇంటినే కాచుకొని ఉన్నాడు. లోకం వైపు చూడకు, మనుషుల వైపు చూడకు, కుటుంబం వైపు చూడకు, పరిస్థితుల వైపు చూడకు. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మాత్రమే నీ కంటికి కనబడింది కాక. ప్రార్థించు. మీరు దుఃఖపడితే నాకు సంతోషం లేదు. మీ దుఃఖము మారు మనసు కలిగిందని నేను సంతోషపడుతున్నాను. నిజంగా మీ దుఃఖము మారు మనసును కలిగజేస్తే ఎంత సంతోషము. మీ దుఃఖము మార్పిస్తే ఎంత సంతోషమో. మీ దుఃఖము కోల్పోయి మరలా పొందుకుంటే ఎంత సంతోషమో. నష్టమైనవి పొందుకుంటే ఎంత సంతోషమో. అన్నిటిని గురించి ఎరిగా, నీ ఆత్మస్థితిని ఎరిగావా? నీ ఆత్మ క్షీణించిపోతున్నా నీకు అర్థం కాల, ఆసక్తి తగ్గిపోతున్నా నీకు అర్థం కాల, ప్రార్థన కోల్పోయినా నీకు అర్థం కాల, దేవునితో సహవాసం నష్టమైపోయినా నీకు అర్థం కాల, లోకం నీలోకి వచ్చినా నీకు అర్థం కాల, పాపం నీలోకి వచ్చినా నీకు అర్థం కాల, అనేకమైన విషయాలు నిన్ను చుట్టుకున్నా నీకు అర్థం కాల. నేను బాగున్నాను బాగున్నాను బాగున్నానని వస్తున్నాను పోతున్నాను వింటున్నానని కూర్చున్న సహోదరులారా సహోదరులారా, జ్ఞాపకం చేసుకో, ఈ రోజున తిరిగిరా. తగ్గించుకుని ప్రార్థన చేయి, తగ్గించుకుని ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థన ఎప్పుడు త్రోసివేయడు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావు అని చెవి ఎక్కుతున్నాడు ఆయన. హల్లెలూయా. నేను నేరుకు నా చెవులు మందం కాలేదు, నేను నేరుకు నా చెవులు మందం కాలేదు. హల్లెలూయా. నీ ప్రార్థన వినాలని నాకు ఆశ, నీతిమంతుల ప్రార్థన లక్ష్య పెట్టాలని ఆశ, ఆపత్ కాలంలో మొరపెడుతున్నప్పుడు వారికి ప్రత్యుత్తరం ఇవ్వాలని ఆశ, కష్టకాలంలో నాకు మొరపెడుతున్నప్పుడు వారికి ప్రత్యుత్తరం ఇవ్వాలని ఆశ,
సహాయం చేయాలని నాకు ఆశ ఉంది, కానీ నా చెవులు మందమేమి కాలేదు. మీ దోషములు నీకు నా గట్టిగా మిగిలిపడ్డాయి. ఈ దుఃఖము మారు మనసు లోక సంబంధమైన దుఃఖము మరణమంట, లోక సంబంధమైన దుఃఖము మరణమంట, దైవ సంబంధమైన దుఃఖము జీవమంట. ఈరోజు ప్రార్థిస్తావా? ఎవరు ప్రార్థిస్తారు? ఎవరు ప్రార్థిస్తారు? బలవంతం లేదండి, నీకు బలవంతులేదు, ఎవరు చెప్పక్కర్లేదు. నిజంగా ఈ మాటలు నీ అంతరంగంలో చొచ్చుకుపోతే ఇక నువ్వు ప్రార్థన ఆగమన్నా ఆపలేవు, ఇక నువ్వు ప్రార్థన ఆగమన్నా ఆపలేవు. దేవుని యొద్ద పొందే దాహం ఆపలేవు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఎవరు ఆపలేరు. స్తోత్రములు కలుగును గాక. నీ దుఃఖాన్ని ఎవరు ఆపలేరు. హల్లెలూయా. దేవుడే నీకు సమాధానం దొరికేదాకా నువ్వు ప్రార్థన ఆపలేవు. దేవుడే నిన్ను తృప్తి పరిచేదాకా ప్రార్థన ఆపలేవు. దేవుడే నీతో మాట్లాడేదాకా నువ్వు ప్రార్థన ఆపలేవు. దేవుడే నిన్ను దర్శించేదాకా నువ్వు ప్రార్థన ఆపలేవు. దేవుడు తన సన్నిధి, తన శక్తి నిన్ను తాకేదాకా నువ్వు ప్రార్థన ఆపలేవు. ఎవరు నీ ప్రార్థన ఆపలేవు. ఆమె అన్నా కానీ నీ దుఃఖం ఆగదు. కాచి 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 బాగా రోదన ఎక్కువైందంట, బాగా దుఃఖం ఎక్కువైందంట. కన్నీరు కార్చడానికి నీళ్ళు లేకపోతే రక్తం కూడా కళ్ళ నీరు వచ్చిందంట. అంత వేదన పడ్డాడట యేసయ్య, అంత వేదన పడ్డాడట యేసయ్య. మరి ఆ వేదన నీకు నాకుందా? అలాంటి వేదన నీకు నాకుందా? అయ్యో, నా పరిస్థితులు జయించలేమన్న భయం వేస్తుందయ్యా. నా ఉన్న పరిస్థితులను జయించలేమన్న భయం వేస్తుందయ్యా. నా ఆత్మ సిద్ధంగా ఉంది కానీ శరీరం బలహీనంగా ఉంది ప్రభువా. నా కళ్ళ ముందు పరిస్థితులు చాలా భయంకరంగా కనబడుతున్నాయ్యా. నా చుట్టూ శత్రువులు పుట్టి ఉన్నారయ్యా. నేను పొందబో వాటిని చూస్తున్నప్పుడు నాకు భయం వేస్తుందయ్యా. అయ్యా, ఈ పరిస్థితుల్లో నాకు చేయము దొరికింది, అపజయం దొరికిందని బాధగా ఉందయ్యా. నేను ఓడిపోకూడదు, నేను పడిపోకూడదు, నేను శత్రువు చోటు ఇవ్వకూడదు ప్రభువా. నాకు జయము కలగాలి. ఎన్ని కష్టాలు వచ్చినా నాకు జయమే, ఎన్ని నిందలు వచ్చినా నాకు జయమే, ఎన్ని శ్రమలు వచ్చినా నాకు జయమే, ఎన్ని వ్యతిరేకత వచ్చినా జయమే. నేను ఒంటరిగా ఉన్నా నాకు జయమే దొరకాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. కృప కృప దేవుడు నిన్ను దర్శించలేదాక, దేవుడు నీతో మాట్లాడితే దుఃఖపడవలదు. నీళ్ళు వారు ఓదార్చబడదు. నీ దుఃఖం లోకానికి నవ్వులాడుకుండొచ్చు, నీ దుఃఖం లోకానికి అపహాసం ఉండొచ్చు, నీ దుఃఖం లోకానికి అవమానం ఉండొచ్చు, నీ దుఃఖం లోకానికి చెడు తెచ్చిపెట్టచ్చు. కానీ నీ దుఃఖము నిన్ను ధన్యకరంగా మారుస్తుంది. నీ దుఃఖము నిన్ను ధన్య జీవనంగా మారుస్తుంది. నువ్వు దుఃఖపడుతుంటే దేవుడు నిన్ను ధన్యరాలు అని పిలుస్తున్నాడు. మనుషులు మాట పట్టించుకోక, మనుషులు మాట పట్టించుకోక. ఏదేస్తే అమ్మేస్తూ అన్నాన్ని చూసి అంటున్నాడు, పట్ట పగల మద్యం తాగిదివా, పట్ట పగల మద్యం తాగిదివా అన్న అంటే అంటుంది, లేదయ్యా నేను మద్యం తాగలేదు. నా హృదయం అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించి 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 సొమ్మసిల్లిపోయా. నాకున్న అవమానం తొలగిపోవాలి, నా ఇంటి మీద ఉన్న శాపం తొలగిపోవాలి. 14 తరాల శాపం నా ఇంటి మీద ఉంది. నాకున్న అవమానం నన్ను గేలిస్తున్నారు, కొట్టాలంటున్నారు. లేదు లేదు, ఈ రోజు నన్ను తొలగిపోవాలి. హృదయాన్ని కుమ్మరించి ఏడుస్తుంది. ఆ మాట ఏమి అంటున్నాడు? హల్లెలూయా. నువ్వు అడిగినది దేవుడు నీకు అనుగ్రహించడు గాక అంటున్నాడు. ముందేమో మొత్తురాలన్నాడు, తర్వాత మాట విన్న తర్వాత అంటున్నాడు దేవుడు అడిగినది అనుగ్రహించడు గాక అంటున్నాడు. ఏలి
హల్లెలూయా, హల్లెలూయా. ఈ దుఃఖం విలువైనది, ఈ దుఃఖం విలువైనది. దేవుని మందిరంలో కార్చే ఒక్క కన్నీటి బొట్టు కూడా అర్థం కాదు, ఒక్క కన్నీటి బొట్టు కూడా అర్థం కాదు. నీకు తెలియకుండానే దేవుడు గుడ్డు తెచ్చాడు, నీకు తెలియకుండా నీ పక్కన ఉన్నాడు దేవుడు. గుడ్డులో నీకు కన్నీటిని బట్టలు పడుతున్నాడు. హల్లెలూయా, దానికి వెలగడుతున్నాడు. దానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ధైర్యంతో ప్రార్థించు, ధైర్యంతో ప్రార్థించు. ప్రభు పాదాల బట్టి దుఃఖముడు, ఆయన పాదాలు కడుగు, ఆయన పాదాలు కడుగు. ఆయన యొద్ద నుండి నీకు సమాధానం దొరికేంత వరకు, ఆయన యొద్ద నుండి నీకు పశ్చాత్తాపం దొరికేంత వరకు, ఆయన యొద్ద నుండి నీకు క్షమాపణ దొరికేంత వరకు పాదాలు కడుగు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దావీదును కనికరించిన దేవుడా, సంసోనును కనికరించిన దేవుడా, అన్నాను కనికరించిన దేవుడా, నన్ను కనికరించయ్యా, నన్ను కనికరించయ్యా, కనికరించయ్యా. రోత జీవితంతో నన్ను కనికరించయ్యా, పాప జీవితంతో నన్ను కనికరించయ్యా, పడిపోయిన నా జీవితాన్ని కనికరించయ్యా, నిన్ను కోల్పోయిన నా జీవితాన్ని కనికరించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను విడిపించయ్యా, నన్ను జీవమునివ్వయ్యా, నన్ను శక్తినివ్వయ్యా. ఈ రోజు నా జీవితం మారును గాక. నా పేరు పెట్టబడింది, తనను తాను తగ్గించుకుని నాకు ప్రార్థన చేసిన ఆకాశమున్నది నేను నీ ప్రార్థన విని నీ పాపములను క్షమిస్తా, నీ పాపములను క్షమిస్తా, నీ దోషములన్నీ చెడుతనమును తుడిచివేస్తా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసిన నువ్వు తగ్గించుకొని పశ్చాత్తాపడి నీడల తగ్గపడి ఎలా నేను నిన్ను చూస్తున్నా, ఆకాశములు చూస్తున్నా. నా కను దృష్టి నీ మీదే ఉంది, నా కను దృష్టి నీ మీదే ఉంది. నేను నిన్ను చుట్టలేదనుకోకు, నేను చుట్టలేదనుకోకు. నేను ఏడు నేత్రం తగిలిన వాడును, నా కను దృష్టి నిన్ను చూస్తున్నది. హల్లెలూయా, నా కను దృష్టి నిన్ను చూస్తున్నది. నిన్ను చూసిన నేను వట్టిగా వదిలిపెట్టను, నిన్ను క్షమిస్తా, నీ దోషాలను కడుగుతా, నీ పాపాన్ని పరిహరిస్తా. కృప, 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 కృప. ప్రార్థన చేద్దాం అందరూ. మౌనంగా